నగరంలో పాత బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్సీపీ మండల పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం మేనిఫెస్టో దగ్ధం 2 ఏళ్ల పాలనకు వెన్నుపోటు నిదర్శనం కార్యక్రమంలో పాల్గొన్న మండల పార్టీ అధ్యక్షులు షేక్ కాసిం పీరా చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ప్రజలకు మహిళలకు కార్మికులకు విద్యార్థులకు రైతులకు ఇలా అన్ని వర్గాల ప్రజలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని షేక్ కాసిం పీరా ఆరోపించారు. ప్రజలకు మేలు చేస్తారని నమ్మించి మేనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చకుండా సూపర్ 6 సూపర్ హిట్ అంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారంటూ ఆయన మండిపడ్డారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా యాజమాన్యాలకు ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంటే కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని, మాకు రావాల్సిన బకాయిలను విద్యార్థుల తల్లిదండ్రులు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని లేదంటే ఇవ్వలేమని స్పష్టంగా తల్లిదండ్రులను ఒత్తిడి చేస్తున్నారని, ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం నాయకులు స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన జ్వాలలు వెల్లువెత్తుతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు దివి నాగయ్య, వెంకట సుబ్బారావు, సురేష్, మైనార్టీ నాయకులు, బీసీ నాయకులు, వివిధ హోదాలో ఉన్న వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ముట్టుకొని పైకి లేపు గాలికి ఆపేయండి. మిగతా రోడ్ల మీద ఎగురితే ఆపేయండి. చాలా చాలా వద్దులేండి. గురుగారు ఆపేయమన్నా ఇంకా ఆపేయండి. ఇంకా ఆపేయండి ఆపేయండి బాబు నశించాలి కూటమి ప్రభుత్వం, నశించాలి కూటమి ప్రభుత్వం, నశించాలి కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి బలసాని కిరణ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి బలసాని కిరణ్ కుమార్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాసిం పీరా గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాసిం పీరా గారి నాయకత్వం, వర్ధిల్లాలి కాసిం పీరా గారి నాయకత్వం, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వానికి మోసం చేసిన వెంటబోడు ప్రభుత్వం, ప్రజలు మోసం చేసిన కూడా ప్రభుత్వం, ప్రజలు మోసం చేసిన కూడా ప్రభుత్వం, ప్రజలు మోసం చేసిన కూడా ప్రభుత్వం.
డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు, డౌన్ డౌన్ చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు, కూటమి ప్రభుత్వానికి వెన్నుపోటు, కూటమి ప్రభుత్వానికి. వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జై జగన్, జై జగన్, జై జగన్. వద్దులాలి వైఎస్ఆర్ కుమార్ గారి నాయకత్వం, వద్దులాలి వైఎస్ఆర్ కుమార్ గారి నాయకత్వం, వద్దులాలి కాశీరావు గారి నాయకత్వం, వద్దులాలి కాశీరావు గారి నాయకత్వం. వద్దులాలి మోదీ గారి నాయకత్వం, వద్దులాలి మోదీ కుమార్ గారి నాయకత్వం, వద్దులాలి మోదీ కుమార్ గారి నాయకత్వం. జై జగన్, వద్దులాలి వైఎస్ఆర్ పార్టీ, వద్దులాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఈ నిరసన కార్యక్రమం ముఖ్య ఉద్దేశం కూటమి ప్రభుత్వంలోకి వచ్చే ముందు మేనిఫెస్టోలో ఏమైతే ఇచ్చిందో ఈ పాటికి 2 సంవత్సరాలు పూర్తి అయినా కూడా పథకాలు అమలు చేయకపోవటం వల్ల మా పార్టీ ప్రియతమ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల వరకు, అలాగే బలసాని కిరణ్ గారి మా పచ్చిపాడు నియోజకవర్గ బలసాని కిరణ్ కుమార్ ఇన్ఛార్జ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి సరిగా 2 సంవత్సరాలు అవ్వటం జరిగింది. అనుకున్నట్టుగా మేనిఫెస్టోలో పెట్టిని చేయలేకపోవటం వల్ల మేము దీన్ని నిరసన తెలపడం కోసం ఈరోజు మండలంలో ఉన్న నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, గ్రామాధ్యక్షులు అందరితో కలుసుకొని ఈరోజు పెద్ద ఎత్తుగా పచ్చిపాడు నియోజకవర్గం 5 మండలాలు ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలపడం జరుగుతుంది. ఇప్పటికైనా కానీ దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇకైనా కానీ అమలు చేయాలని చెప్పని మేము కూటమి ప్రభుత్వానికి కోరుకుంటున్నాం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ఒక డేట్ ఇచ్చి ఫలానా పథకం ఈ తేదీన వస్తుందని చెప్పి బటన్ నొక్కి పేద బడుగు బలహీన వర్గాల వారికి 2,76,000 కోట్ల రూపాయలని డైరెక్ట్గా పేద బడుగు బలహీన వర్గాల ఖాతాల్లోకి పంపిన చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారికి. అప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి పెద్దలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన వల్ల అప్పులు అయిపోతుంది, ఇది వెనుజులా అవుతుంది, శ్రీలంక అయిపోతుందని చెప్పి నానా గొడవ చేసి మేము గనక వస్తే సంపద సృష్టిస్తాం, ఏ అప్పు తీసుకురామో, ప్రజలకి ఇంతకంటే బ్రహ్మాండమైనటువంటి సంక్షేమం అందిస్తామని చెప్పి ఎలక్షన్స్లో వాగ్దానాలు చేసి సూపర్ 6 అనేటువంటి దాన్ని తీసుకొచ్చి జనాన్ని మోసం చేయడం జరిగింది. ఆ సూపర్ 6లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది ఆడబిడ్డ నిధి. నెలకి 1,500 చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు రావాలి. ఈ 2 సంవత్సరాలు అయింది ఒక్కొక్క వ్యక్తికి. ఒక్కొక్క ఇంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, ఎంతమంది ఉంటే అంతమందికి నెలకి 1,500 కాడికి ఇస్తామన్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తయింది. ఒక్కొక్క మహిళకి 2 సంవత్సరాలు కలిపి 36,000 రూపాయలు ఇప్పుడు రావాలి. ఇంతవరకు దానికి అతిగతి లేదు. అలాగే మరి నిరుద్యోగులకి వృత్తి అని చెప్పి ఇవ్వడం జరిగింది సూపర్ 6లో భాగంగా. అది కూడా నెలకు 3,000 రూపాయల చొప్పున ఇస్తారని చెప్పన్నారు. అది కూడా ఒక్కొక్క విద్యార్థి నిరుద్యోగికి సంవత్సరానికి అది కూడా 36,000 ఉంది. అది కూడా 72,000 బాకీ ఉంది. ఈ విధంగా సూపర్ 6లో ఉన్నటువంటి 2 ప్రధానం యువతను ఆకట్టుకోవడం కోసం ఆ రోజున నిరుద్యోగ వృత్తి అంటారు. మహిళలను ఆకట్టుకోవడం కోసం ఎంతమంది ఆడవాళ్ళు మీ ఇంట్లో ఉంటే అంతమందికి మీకు 1,500 చొప్పున ఇస్తామని నెలకని చెప్పన్నారు. ఈ 2 ప్రధానంగా చేసుకుని పాపం పేద బడుగు బలహీన వర్గాలు ఇంతకంటే సంక్షేమం ఎక్కువ వస్తుంది కదని చెప్పి కొంతమంది మోసపోయి వాళ్ళ మోసపూరిత వాగ్దానాలకి మరి ఆకర్షితులై కొంతమంది అటు మొగ్గు చూపడం జరిగింది. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమానికి ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి కూడా 2 సంవత్సరాలు కరోనా వచ్చింది, మిగతా 3 సంవత్సరాల్లో ఉన్నటువంటి ఆ నిధులను తీసుకొని జనానికి ఇచ్చిన డేట్ ప్రకారం చేసినటువంటి ముఖ్యమంత్రి ఎవరూ లేరు. కానీ వీళ్ళ యొక్క మోసపూరిత వాగ్దానాలను నమ్మి ప్రజలు కొంతమంది ఆకర్షణలు చేశారు. బాగా అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది,
వైఎస్ఆర్సీపీ 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అయినప్పటికీ కూడా 40% ఓటు బ్యాంకు వైఎస్ఆర్సీపీ తరఫున ఉంది. ఈ 40% ఓటు బ్యాంకుని ఆధారంగా చేసుకుని పేద బడుగు బలహీన వర్గాలకి మీరు చేసే మోసాలని ఎండగడుతూ ఉంటాం. మరి ఆ విధమైనటువంటి మోసాలు మీరు చేసి అధికారులకు వచ్చారు. ఇంకా మీకు 3 సంవత్సరాలు టైం ఉంది. ఈ 3 సంవత్సరాలు అని చెప్పి అయినప్పటికీ కూడా మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చి పేద బడుగు బలహీన వర్గాలకి మరి అండగా నిలబడాలని చెప్పి వైఎస్ఆర్సీపీ ఈ రోజున నిరసన కార్యక్రమం తెలియజేసింది. మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు మా ఇన్ఛార్జి వలసాని కిరణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ మండల కన్వీనర్ మరి కాసింపేరా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాన్ని మేము పెదనందిపాడులో చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, అనుబంధ విభాగాల సభ్యులకి, గ్రామ శాఖ అధ్యక్షులకి, ఇతర పార్టీ పెద్దలందరికీ కూడా కార్యకర్తలకి ఈ సందర్భంగా అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఒకసారి పార్టీ నాయకులకి పెద్దలందరికీ చంద్రబాబు గారి అబద్ధపు మోసము మాటలతోటి ఈ 2 సంవత్సరాల టైం గడిచిపోయింది. ఇకనైనా మార్చుకొని ఇచ్చిన వాగ్దానాలను మొత్తం నెరవేర్చాలని అనుగుణంగా మండల కేంద్రాల్లో పార్టీ నాయకత్వం పిలిపించింది. పెదనంపాడులో కార్యక్రమం చేస్తున్నాము. మార్చుకొని ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని అయితే మా సగం సగం దిగుతుంది పట్టుకోవాలి. తెలియదు హామీలు ఇవ్వకపోగా ఇంకా మోసపూరితమైన మాటలతో కరెక్టే సునీల్ న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. సురేష్